చదువుకుందాం. 107వ కీర్తన 107వ కీర్తన 21, 22 వచనాలు చదువుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపను బట్టియు నెలను మనం గెలిచామంటే దాని అర్థం ఏంటి చెప్పండి? హిస్ గ్రేస్, అంతే కదా. నెలను మనం గెలిచామంటే ఆయన కృప. కనుక ఆయన కృపను బట్టియు తర్వాత ఇంకేం చేశారంట? ఆశ్చర్యకరమైన కార్యాలు ఆశ్చర్యరీతిగా కాపాడుతూ ఉన్నారు ఆయన. నీకులా ఈ రోజున మన మధ్యలో ఉందంటే ఆశ్చర్యం. బస్సు యాక్సిడెంట్లోంచి బిడ్డ బయటపడి క్షేమంగా ఉందంటే శావున ఆశ్చర్యం. ప్రతి ఒక్కరి విషయంలో ఆశ్చర్యం. మనకు తెలిసి కొన్ని ప్రమాదాలు, తెలియకుండా అనేకమైన కీడులు మన కొరకు కాల్చుకొని ఉన్నాయి. ఎక్కడో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎక్కడో కాలు జారచ్చు, చేయి జారచ్చు. మీరు ఇంట్లో కూరగాయలు తెగేటప్పుడు చాకు చేయి జారచ్చు, స్టవ్ దగ్గర చేయి జారచ్చు, కరెంట్ స్విచ్ చేసినప్పుడు, మిక్సీ ఆడిస్తున్నప్పుడు, ఎక్కడో చోట బండి నడుపుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట కాలు చెయ్యి జారచ్చు, గుండె జారచ్చు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు, ఆ క్రియలను బట్టి ఈ రోజున మనము ఫిబ్రవరి నెలను కూడా ప్రవేశింపగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే అంటున్నారు, కనుక ఏం చేయాలంటే వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఎలాగంట? ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కార్యాలు అయ్యేగా. దేవుడు ఎలా గెలిపించారు మనల్ని, ఎలా వెన్నంటి ఉన్నారు, ఎలా తోడుగా ఉన్నారు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక కృతజ్ఞత. ఈరోజు మనం కుటుంబ ఆశీర్వాదం పొందుకున్న విధానమును బట్టి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకుని ఉంటుండగా కృతజ్ఞత తెలియచేయాలి దేవునికి. ప్రతి విషయంలో కృతజ్ఞత తెలియజేయాలి. ఎత్తిన గ్లాసు మంచినీళ్ళు గటగడా తాగగలిగాం, కృతజ్ఞత. తాగలేక గొంతుకు అడ్డం పడి మంచినీళ్ళు అడ్డం పడి విలవిల్లాడుతున్నటువంటి వారు ఉన్నారు, హాస్పిటల్ పాలైన వారు ఉన్నారు, ఊపిరి ఆగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఊపిరి అందక విలవిల్లాడి గుండె ఆగిపోయినటువంటి వారు ఉన్నారు. నిన్నటి దినాన్ని మేము పాస్టర్స్ మీటింగ్లో ఉంటే ఓ పాస్టర్ గారు వచ్చారు. చాలా పేద పాస్టర్, చిన్న పాస్టర్ గారు, పేద పాస్టర్ గారు, ఉట్లూరులో ఉంటారంట ఆయన. వారి కుమారుడికి 8 సంవత్సరాల వయస్సు. ఏలూరు, విజయవాడ, గుంటూరు హాస్పిటల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు ఆ బిడ్డ. ఒక స్పెషల్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటంటే లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంట. లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి. వయసు ఎంత? 8 సంవత్సరాల వయస్సు. 8 సంవత్సరాల వయసుకి చెడ్డ అలవాట్లు ఏముంటాయి? ఎక్కడ విపరీతంగా ఉండి ఉంటాడు? పెరవెట్టడిగా ఎక్కడ ప్రయత్నం చేస్తుంటాడు? లేదు. చిన్న బిడ్డ, సేవకుల కుటుంబం. ఓకే, సేవకుల కుటుంబం పక్కన పెడదాం. 8 సంవత్సరాల వయసుకి అంత డ్యామేజ్ అయిపోయేది ఉంటుందంటారా? విలవిల్లాడిపోతూ ఉన్నారు. నిన్న అక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఎంత ఏడుస్తూ ఉన్నారో పాస్టర్ గారు. అప్పుడు అందరం కలిసి ఏదో సాయం చేద్దామని చెప్పేసి కొంత వేసుకుంటూ ఉన్నాం. కానీ అసలు సంగతి ఏంటో కనుక్కుందామని చెప్పేసి అక్కడ తెలిసిన వారు పాస్టర్ గారు కొంతమంది వారికి తెలిసిన డాక్టర్లని సంప్రదించి వైజాగ్ లోటస్ హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని కొంతమంది సేకరించారు. ఇప్పుడు నేనేం చేశానంటే వెంటనే మన ప్రేమయ్య గారికి ఆ రిపోర్ట్స్ తీసుకుని ఈరోజు ఉదయం పంపించాను. బ్రదర్ ఇలా ఉంది ఒక చిన్న బాబు పరిస్థితి, పాస్టర్ గారు అబ్బాయినా. నేనైతే సిఎంసికి వెళ్ళమని, వెల్లూరు వెళ్ళమని సజెస్ట్ చేశాను వారికి. కానీ ఎక్కడో హాస్పిటల్లో రమ్మన్నారు, అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేస్తారంట. మనకు తెలిసి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ వచ్చేసి లివర్కి 30 నుంచి 40 లక్షలు అవుద్ది. అది గుండె ఆపరేషన్ అయితే 4-5 లక్షలు అయిపోద్ది. కానీ
లివర్ దగ్గరికి వచ్చేసరికి 30-40 లక్షలు. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని ఇంకా సెట్ చేయడం కోసం మళ్ళీ కొన్ని లక్షలు అవుద్ది, కొన్ని నెలల పాటు బెడ్ మీద పెట్టుకుని కాపాడుకోవాలి బిడ్డని. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్న బిడ్డని చెప్పి మన ప్రేమయ్య గారు చెప్పినప్పుడు మరి చూస్తున్నారు ఆయన, ఇంకా విషయం తెలియలేదు, నాకు మాట్లాడలేదు. కనుక ఇవాళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే వయసుతో పని లేకుండా పరిస్థితులు మనుషుల్ని కబళించేస్తున్నాయి. కానీ ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలంట? ఉత్సాహధ్వనులతో దేవుని మందిరానికి రావాలంట. ఉత్సాహధ్వనులతో దేవుని మందిరానికి రావాలి, సంతోషంగా రావాలి, ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ప్రభు సన్నిధికి ఎప్పుడూ కూడా నీరసంగా నిర్లక్ష్యంగా రాకూడదు. ఎందుకంటే దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మోటారు దేవుడు ఆడించకపోతే మనం ఎందుకు పనికిరాం. రెండో రోజుకి కంపు కొట్టేస్తాం మనం. ఈ లోపల ఉన్న మోటార్ని దేవుడు సరిగ్గా పని చేయించకపోతే సాయంకాలం కల్లా కంపు కొట్టేస్తామని, తీయండి అంటుంటారు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. కనుక కృతజ్ఞత అంటే, థ్యాంక్స్ గివింగ్ అంటే మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. కానీ నేను సంఘంలో కూడా అనౌన్స్ చేశాను, క్రొత్త సంవత్సరంలో ఇంట్లో కనీసం కృతజ్ఞత కూడిక పెట్టుకోండి అని చెప్పి. కొత్త సంవత్సరం దేవుడు ఇచ్చారు మనకి, 25వ సంవత్సరం. గృహంలో కృతజ్ఞత కూడిక పెట్టుకోండి అని చెప్పాను. నెల అయిపోయింది, ఇంతవరకు ఎవరు పెట్టుకోలేదు. ఫిబ్రవరి నెలలో మరి కార్యక్రమాలు ఉన్నాయి, మరి మధ్యలో ఖాళీ ఉండదు కనుక మీరు ఎలాగూ దాటేస్తారు, అయ్యగారు ఎలాగూ ఖాళీగా ఉండరు కదా అని చెప్పేసి. మార్చి నెలలో మనకి మరలా శ్రమల దినాలు స్టార్ట్ అవుతాయి. ఈస్టర్ పండగ అయిన తర్వాత మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్తో బిజీగా ఉంటాం మళ్ళీ అందరం. వచ్చిన తర్వాత మళ్ళీ దసరా హాలిడేస్ వస్తాయి. వచ్చి రాగానే దసరా ఎప్పుడు ఎత్తుకుంటాం మళ్ళీ క్యాలెండర్లో. మనం సమ్మర్ నుంచి వస్తాం, రాగానే దసరా ఎప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటాం. దసరా హాలిడేస్ వస్తాయి. దసరా హాలిడేస్ అయితే క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవుద్ది, అయిపోయింది సంవత్సరం. కనుక కృతజ్ఞత అనేది ఎందుకంటే దాన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటాం, కానీ కృతజ్ఞత దేవునికి తెలియచేయటం అనేది మన జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో అతిపెద్ద కార్యం. అది చెప్పకూడదు ఒకసారి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతిపెద్ద కార్యం అది. ఎందుకు పెద్ద కార్యమో చెప్తాను మీకు ఇప్పుడు నేను. కృతజ్ఞత తెలియజేయటం అనేది, థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది చాలా పెద్ద కార్యం. నీ పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఈ సంవత్సరం మాకు అసలు పుట్టినరోజే లేదని మా ఇంట్లో అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ సంవత్సరానికి 2025వ సంవత్సరం మా ఇంట్లో ఎవరిది పుట్టినరోజు లేదండి అన్నవాళ్ళు చేయెత్తండి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందిగా. మరి ఆ సందర్భంగా పెట్టుకోవచ్చుగా. యేసుక్రీస్తు ప్రభువారు 7 సార్లు కృతజ్ఞత తెలియజేశారు తన తండ్రికి. ఎన్నిసార్లు? 7 యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. యేసు ప్రభువారు 7 సార్లు కృతజ్ఞత తెలియజేశారు దేవునికి. అంటే ఆయన కూడా తెలియజేయాలా? ఎస్, తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. లూకాసు వార్తలో మాట చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి 19 వరకు చూద్దాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వ్యాధి నుంచి స్వస్థపరచబడినటువంటి వాడై 10 మంది వచ్చారు, స్వస్థపరచబడ్డారు. వారిలో ఒకడు మాత్రం ఏం చేశాడంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడంట. చెప్పాడు లేదా థ్యాంక్స్ చెప్పడానికి? ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చాడు. బండి మీద తెలుపుతా, థ్యాంక్స్ ప్రభువా, బాగా కాపాడావు నన్ను బండి మీద అట్లా. ప్రభు జారిపోయాను ప్రభు, మరి కాపాడావు ప్రభు, వందనాలు అని వెళ్ళిపోవాలా మనకులాగా. ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చి ముందు తండ్రికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంట? గొప్ప
గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు. సాక్ష్యం చెప్పమంటే స్వరమే రావట్లేదు జనాలకి. దేవుడు అంత ఆశ్చర్యకరమైన కార్యాలు, గొప్ప కార్యాలు మన పక్షంగా జరిగిస్తే స్వరమెత్తి ఇక్కడ గొప్ప శబ్దంతో అన్నాడు. ఇక్కడ ఒక వ్యాధి కలిగినటువంటి గొప్ప శబ్దంతో మాట్లాడగలుగుతున్నాడంటే ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులైనటువంటి వాడు గొప్ప శబ్దాన్ని చేస్తూ దేవుని మహిమపరుస్తున్నాడంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి రాగలుగుతా ఉంది? కృతజ్ఞతలోంచి వస్తూ ఉంది. ఆ కృతజ్ఞతాస్తు గొప్ప శబ్దంతో తెలియజేస్తూ దేవుని మహిమపరచుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడెవరంట? ఇశ్రాయేలీయుడు కాదు, సమరయుడు. సమరయుడి గురించి సమర స్త్రీ అంటుంది, మేమిచ్చిన నీళ్ళు యూదులు మీరు తాగకూడదు అంటుంది. అంటే వంశపరమైనటువంటి కులపరమైనటువంటి భేదాలు ఉన్నాయి వారి మధ్యలో, ఆచారపరమైన భేదాలు ఉన్నాయి. ఇశ్రాయేలు అంటే ఉన్నతమైనటువంటి వారు, సమరయులు అంటే నీచమైన వారు, అంటరాని వారు. నన్ను నీళ్ళు అడుగుతాయండి ప్రభువా, నువ్వు యూదుడు కదా అంటుంది. ఏం పర్వాలేదు ఇయ్యమ్మా అంటున్నాడు. ఇక్కడ ఎవరంట? ఒక సమరయుడు. వారిలో పరిసయ్యులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చింది ఎవరయ్యా అంటే సమరయుడు వచ్చాడంట. ప్రభు దగ్గర సాగిల పడుతూ ఉన్నాడు, ప్రభు దగ్గర కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు ఏమన్నారు తెలుసా? 17వ వచనం, 10 మంది బాగుపడ్డారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు. ఎవరంట? అన్యుడేనా? మరి చెప్పాగా, సమరయుడు అంటే అన్యుడు, రక్షింపబడేవాడు కాదు. ఇవాళ యేసు క్రీస్తు ప్రభు అంటే చాలామందికి చాలా భక్తి, చాలా గౌరవం, చాలా విశ్వాసం అన్యులకు ఉంది తప్ప విశ్వాసుకి లేదు. ఇవాళ మందిరానికి వెళ్ళి మేము భక్తులమని చెప్పుకునే విశ్వాసులకి ఇవాళ నిజంగా భక్తి లేదండి. ఆచారంగా వెళుతున్నారు మందిరాలకి. మందిరాల్లో వారి సోకు చూపించుకోవడానికి వెళతారు, వారి డబ్బు, వారి యొక్క హోదా చూపించుకోవడానికి వెళతారు మందిరాలకి, వారి యొక్క ప్రతాపం చూపించుకోవడానికి వెళతారు మందిరానికి. భక్తితో కాదు వెళ్ళేది మందిరానికి. ఇవాళ మందిరాలు కూడా అలాగే తయారైనవి. అదేంటోనండి. పోనీ ఆడపిల్లలంటే, పోనీ పాస్టమ్ గారులు అంటే ఏదో కాస్త అంతా మరి బాగోదు కదా అనుకొని ఏదో అద్దుకొని వస్తారు. మగోళ్ళు కూడా ఇంత మందాన్ని కొట్టేస్తున్నారు. మగోళ్ళు సేవకులు అని విమర్శించట్లేదు, నువ్వు క్షమించు, దేవుడు నాకు క్షమించును గాక. పెదాలకు కూడా ఇంత పొడుగు పూజ చేస్తున్నారు, ఎర్రగా పూజ చేస్తున్నారు మగ పాస్టర్లు. వాళ్ళు వేసే కోటు ఒక్కొక్కటి 25,000 దగ్గర నుంచి 50,000 దాకా ఉంటుంది. వాళ్ళు వాడే షూ, వాళ్ళు సంతకం పెట్టే పెన్ను కాస్ట్లీ వాడతారు. అక్కడికి పరుగులు పెడుతున్నారు జనం ఈవేళ బాగా. అక్కడ పరుగు పెడతారు. నాలాగా ఇలా ఉంటే అబ్బే ఆయన దగ్గర ఏముంది, తెల్లది తప్ప, ఈ తెలుపు తప్ప ఏమి లేదు. అక్కడికి వెళ్తే అబ్బో రంగులు, జిలుగులు, మంచి మ్యాజిక్లు ఉంటాయి. వీళ్ళు ఎక్కడ కృతజ్ఞత తెలియజేస్తున్నావు నీవు? ఎవరి దగ్గర కృతజ్ఞత తెలియజేస్తున్నావు నీవు? నువ్వు దేవుని దగ్గరికి రా. ఆయన దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ యేసు పాదాల దగ్గర సాగిల పడ్డాడు. వాడు అన్యుడు అంటున్నాడు. ఇవాళ విశ్వాసం ఎక్కడికి వెళుతున్నారు? రంగుల దగ్గరికి వెళుతున్నారు, ఫ్యాషన్ల దగ్గరికి వెళుతున్నారు, డెకరేషన్ల దగ్గరికి వెళుతున్నారు, హంగుల దగ్గరికి వెళుతున్నారు, కలెక్షన్ సెంటర్స్ అక్కడ వెళుతున్నారు బాగా. ఆ రంగులు వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఓ 2 రాగాలు తీసి 2 పిట్టకథలు చెబితే అసలు మందిని ఇది ఎప్పుడో వెళ్ళిపోలే. చివరికి ఇటు చివరికి అటు 8వ రోడ్డుకి, 4వ రోడ్డుకి వెళ్ళిపోనేది. ఆ తంతు కాదు ఇక్కడ జరిగేది. దేవునికి కృతజ్ఞత మాత్రమే ఉంటుంది ఇక్కడ. ప్రభు ఎన్ని కోట్లు వేసుకున్నాడండి, ఎన్ని సూట్లు ధరించాడు, ఎన్ని బూట్లు వేసుకున్నాడు, ఎంత హడావుడిగా తిరిగాడు ప్రభు, ఎంత హడావుడిగా తిరిగాడు ప్రభు. ఆయన ముందో 10 మంది, వెనకాల 10 మంది ఉన్నారా?
ఆయన సిలువ ఆయనే మోసాడు, ఆయన పొందాల్సిన దెబ్బలు ఆయనే పొందాడు. ఆయన మరొకరి మీద ఆధారపడలేదు, మరొకరిని ఆశించలేదు ఆయన. కానీ ఈవేళ అలాగున ఉంటున్నటువంటి పరిస్థితుల దగ్గరికి ఈవేళ పరుగులు ఎంత దూరమైన వెళ్ళిపోతారు. మొన్న ఒక అలాంటి చోటకి ఆయన మందిరానికి వెళ్ళడం, బాప్తిసం తీసుకోలేదు, విశ్వాసీ కాదు, ప్రభు అంటే ఇష్టం, నమ్ముతాడు. అలాంటి చోటకి ₹1,00,000 పంపించి, సార్ చూసారా పంపించారా నా దగ్గరికి వచ్చి. నిజమా అన్నాను. నిజం సార్ పంపించాను అన్నాడు. భలే పంపించారండి, మీరు పంపించిన ₹1,00,000 వాళ్ళకి దీనికంటే హీనం, నా తెల్ల జుట్టు కంటే హీనంగా ఉంటుంది వాళ్ళకి, ఏమి లెక్క చేయరు. తప్పుదారి మీరు ఇప్పుడు రేపు ఎల్లుండో ఒక వారం రోజులు 10 రోజులు ఆగిన తర్వాత ఎవడే మీకు ₹1,00,000 పంపించాను అని చెప్పండి, ఫోన్ చేసి మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో వినండి, అప్పుడు తెలుస్తుందని చెప్పాను. పట్టించుకుంటారా? అక్కడంటే ఇష్టం మనకి. దేవుని దగ్గర కృతజ్ఞత, నిజముగా నీ కొరకు ప్రయాసపడుతున్న స్థలంలో నువ్వు కృతజ్ఞత. 9 మంది రాలేదంట అక్కడికి, ప్రభు దగ్గరికి. ప్రభు బాగు చేస్తే 9 మంది రాలా, ప్రభు ఆదరిస్తే 9 మంది రాలా. విశ్వాసులు వారు, భక్తులు వారు, ఉపవాసం ఉండేవారు, వారు రాలా. మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తామనేవారు రాలా, మేము ఖచ్చితంగా ఉపవాసం ఉంటామనేవారు రాలా, నియామక కోడికలు పాటిస్తామనేవారు రాలా. ఎవరు వచ్చారా అంటే అన్యుడు అయిన సమరయుడు వచ్చాయంట. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకని ప్రభు ఏమంటున్నారంటే 19వ వచనం చూద్దాం ఇప్పుడు. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. చెప్పడం ఒకసారి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏ విశ్వాసం అది? ఇప్పుడు చెప్పాలి మీరు. ఏ విశ్వాసం అది? చేసిన కార్యములకు కృతజ్ఞత తెలియజేయాలి అని పట్టుబట్టాడు చూసారా, దానికోసం తిరిగి వచ్చాడు చూసారా. ఎంత దూరం అయినా సరే నమ్మకంగా వెనక్కి వచ్చాడు, ప్రభు దగ్గరికే వచ్చాడు, కార్యం జరిగిన చోటకే వచ్చాడు, అక్కడే సాగిల పడుతున్నాడు, అక్కడే ఇష్టపడుతున్నాడు, అక్కడే కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. అక్కడే ఆ ప్రభు దగ్గరే, ఆ స్థలములోనే, ఆ ప్రాంతంలోనే అక్కడే ఉంటాకి ఇష్టపడ్డాడు తప్ప ప్రభు దగ్గర, ఆయన దగ్గర ఏముందని, ఆయన ఎండిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఇంకొక చోటకి వెళ్ళి కృతజ్ఞత తెలియచేయలేదు ఆయన. గమనించినప్పుడు కృతజ్ఞత తెలియచేస్తాను అనే విశ్వాసం బట్టి ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు స్వస్థపరిచింది కాదు ఇక్కడ, దేని బట్టి? విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? ప్రభు స్వస్థపరుస్తారనే విశ్వాసం కాదు ఇక్కడ పనిచేసింది. ఇక్కడ వర్కౌట్ అయింది. ఏ విశ్వాసం అయ్యి అంటే, నేను బాగుపడిన తర్వాత తిరిగి నేను వెళ్ళి నా ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర సాష్టాంగపడి మహా గొప్ప శబ్దముతో ఆయన మహిమపరుస్తూ నేను ఆయన కృతజ్ఞత తెలియజేస్తాను అని నన్ను ఒప్పుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. అందువల్ల ఆ విశ్వాసం బట్టి స్వస్థత కలిగింది ఆ వ్యక్తికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో కూడా కార్యం జరగాలంటే ఒప్పుకో, మొక్కుబడి చెయ్యి. ఒక చోట గడ్డి తిని మరొక చోట పాలు ఇవ్వకూడదు, ఒక చోట మేత తిని ఇంకో గుడ్డు పెట్టి రాకూడదు, కోడి పెట్టలాగా. ఎక్కడ నాటబడ్డామో, ఎక్కడ ఆదరించబడ్డామో, ఎక్కడ ఓదార్చబడ్డామో, ఎక్కడ ఆత్మీయంగా ఎదిగామో, ఎక్కడ ఎదుగుచున్నామో, ఎక్కడ బలపరచబడుచున్నామో, ఎక్కడ నీ కొరకు కన్నీటి ప్రార్థన జరుగుతూ ఉన్నదో, ఎక్కడ ఏ స్థలంలో నువ్వు నిలబడ్డావో అక్కడ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. రెండే విషయాలు మీకు గుర్తు చేసి ముగించేస్తాను, ప్రార్థన చేసుకుందాం.
ఆ, 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 ఆ. ఆమేన్. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడ ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది? 4,000 మంది స్త్రీలను పిల్లలను కాక 4,000 మంది పురుషులు. పోని స్త్రీలు పిల్లలు తినలేదండి, వాళ్ళకి పెట్టలేదు వీళ్ళు. ఓన్లీ పురుషులు వరకే 4,000 మంది మగవాళ్ళు మాత్రమే భోంచేశారు. ఎన్ని తిన్నారు వాళ్ళు? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి లెక్కకి చెప్పాలా? ఎన్ని వచ్చినాయి? చేపలు ఎన్ని, రొట్టెలు ఎన్ని? 7 రొట్టెలు 2 చేపలు. సరిపోతాయి అంటారా? సరిపోతాయి అంటారా? మీలో ఎంతమంది సరిపోతుంది చెప్పండి. నాకు సరిపోయి 7 రొట్టెలు 2 చేపలు రేపు కూడా మిగులుతుందండి అన్న వాళ్ళు చేయొస్తాను ఒకసారి. చాలా. ఇది ఒక చిన్న పిల్లవాని స్నాక్స్, ఒక చిన్న బాయ్ యొక్క స్నాక్స్, అంతే కదా ఇది. సాయంత్రం 4ంటికి 5ంటికి మనం తింటామే, ఓ 2 వాళ్ళు 2 చాక్లెట్లు ఏదో రొట్టెలు అలాగా. అలాంటి భోజనాన్ని గమనించాలి ఇక్కడ. అంతమంది మగవారు తిని తృప్తి పొందిన తర్వాత మరలా అన్ని గంపలు ఎత్తడానికి కారణం ఏంటంటారు? చెప్పాలా? యేసు ప్రభు వాటిని ఆకాశము తట్టు ఎత్తి తండ్రికి చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ నీ పరిస్థితి కొద్దిగా ఉండవచ్చును. ఆ కొద్ది పరిస్థితి ఎవరిచ్చారు నీకు? సపోజ్ మన ప్రిసి ఎగ్జామ్స్ రాసింది, సరిగ్గా రాయలేదు అని తనకేదో ఎక్కడో అనుమానం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంట? 7 రొట్టెలు నాకు సరిపోవు, అంతే కదా, వచ్చిన మార్కులు నాకు సఫిషియెంట్ కాదేమో అని అనుమానం నీకుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ నిన్ను అలా రాయించినటువంటి నువ్వెంత రాసావు ఎగ్జామ్స్, ఆ స్థితిని అంతటిని ప్రభు తట్టు ఎత్తిపట్టి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తృప్తినిచ్చి అంత హైక్ దేవునికి ఇస్తాడు. ఆమెన్. ఎస్. నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ఆ 10 రూపాయలు కూడా దేవుడు ఇచ్చినాయే. నీ గొప్పదనం కాదు, నువ్వు అబ్బకథలు సృష్టించావేమన్నా 10 రూపాయలని అని చెప్పాను అంటే వచ్చి 10 రూపాయలు కాదే, నీ చెట్టుకు కాసినా కాదు, దేవుడిచ్చాడు. నువ్వు అనుకోవచ్చు కష్టార్జితమని, నా ఉద్యోగం అని. కాదు, ఆ ఉద్యోగమైన కష్టార్జితమైన దేవుడిచ్చిందే. కనుక నీ దగ్గర 10 రూపాయలు దేవుడిచ్చింది నీకు అది. బట్ ద 10 rupees is not at all sufficient for your requirements. నీ అవసరాలకు అది సరిపోదు. దొంగతనం చేద్దామా? లంచం తీసుకుందామా? అప్పు చేద్దామా? వడ్డీకి తెచ్చుకుందామా? మరి ఏం చేయాలి ఇప్పుడు? కబ్జా చేద్దామా? నో. ఆ ఉన్న కొద్దిదాన్ని ఏం చేయాలంటే మనము ప్రభు చేసి చూపించారని మోడల్ మనకి, అది దేవునికి అప్పగించి, ప్రభువా ఈ 10 రూపాయలు నా దగ్గర ఉంది, నా ముందు 1,00,000 రూపాయలు అవసరాలు ఉన్నాయి ప్రభువా, నా ముందు 1,00,000 రూపాయలు అవసరాలు ఉన్నాయి ప్రభువా, నీ కృతజ్ఞ ఈ 10 రూపాయలకి 1,00,000 రూపాయలు అవసరం సరే, ఈ 10 రూపాయలు నా దగ్గర ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఎలా చెల్లించాలంట? ఆయన ముందు సాష్టాంగపడి మహా గొప్ప శబ్దముతో ఆయన మహిమపరుస్తూ ఆ 10 రూపాయలు పెట్టి స్తుతించు, నీ 1,00,000 రూపాయల అవసరాలు దేవుడు తీర్చేస్తాడు. ఆమెన్. స్వరాలు అసలు రావట్లేదేంటి? ఎందుకని? ఇష్టం లేదా? పోనీ అలా ఇష్టం లేదా? అలాగే ఇష్టం లేకపోతే ఇలా చెప్పండి, ఇష్టం ఉంటే ఇలా చెప్పండి. మహా గొప్ప శబ్దంతో థ్యాంక్స్ చెప్పాడండి. నీ దగ్గర 10 రూపాయలు లేదు, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆ 7 రొట్టెల్ని, ఆ 2 చిన్న చేపల్ని అన్ని వేల మంది భోంచేసేదారు, తృప్తి పొందారంట. వారు అసంతృప్తితో ఒక్కరు కూడా లేరు. కారణం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు తెలియచేయటాన్ని బట్టి దేవుడు నీ స్థితిని హెచ్చించబోతా ఉన్నారు. నీకున్న కొద్ది స్థితిని బట్టి ప్రభువును స్తుతించు, లేని దానికోసం బాధపడకు. దేవుడికి ఇవ్వదానికోసం నేను ఇలాగే ఉండిపోయాను. జనవరి పోయిన సంవత్సరం అంతా ఇలాగే జరిగిపోయింది అయ్యగారు. జనవరి నెల కూడా అనుకున్నాను, కానీ కొత్త సంవత్సరం అన్నారు, మీరేదో వాగ్దానం అన్నారు, తెల్లవారు ప్రార్థనలు నిలబెట్టారు ఇక్కడ మమ్మల్ని, ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పి. నేనైతే 4 తీసుకున్న వాగ్దానాలు, అన్నీ వాగ్దానాలు బాగానే ఉన్నాయి, కానీ అయ్యగారు పరిస్థితులు అలాగే ఉన్నాయి అనుకుంటున్నావా? ఆ పరిస్థితిని బట్టి విచారం కాదు కావాల్సింది, నీ బలహీనతను బట్టి విచారం కాదు కావాల్సింది.
నీ స్థితిగతులు బట్టి విచారించడం కాదు కావాల్సింది, నీ కలిగి ఉన్న ఆరోగ్యాన్ని, కొద్దిపాటి ఆరోగ్యం, నీ దగ్గర ఉన్న కొద్దిపాటి ధనము, నీ దగ్గర ఉన్న కొద్దిపాటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేయి. దేవుడిని విస్తారంగా నీ అవసరాలు తీర్చబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలో ఎంత శక్తి ఉన్నదంటే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలుగుతాం మనం. కనుక మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 11వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. యేసు 11:41 తండ్రి నీవు నా మనవి వినినందున, అగైన్ థ్యాంక్స్ గివింగ్, అవునా, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితునను. అలాగున చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. లాజరు ఎలా బతికాడు ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు లాజరు ఎలా బతికాడు? జస్ట్ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాన్ని బట్టి. అర్థం చేసుకోవాలి బాగా. అంటే ఒక చనిపోయి 4 రోజుల వ్యక్తి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే లేచి కూర్చున్నారంట. నీకున్న ఓపికను బట్టి చాలా బలహీనంగా ఉంది. పాస్టర్ గారు అంటున్నారు బాగా నీరసం అయిపోయాను అన్నారు కదా. ఉదయం పెరికీడు వెళ్ళాం, అక్కడ కూడా నీరసంగానే ఉన్నారు. విషయం ఏంటంటే వెళ్ళాం, మైక్ ఆన్ చేశాను, ఓపెనించిన ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తూ ఉండగా ఎందుకో కళ్ళు తిరిగినాయి, నాకు చెమటలు పెట్టినాయి. సరే పాటలు పాడమని కూర్చొని పాస్టర్ గారిని అన్నాను, పాస్టర్ గారు కొంచెం వాక్యం పంచుకోండి అన్న. నా సంగతి చెప్పాల పాస్టర్ గారికి, వాక్యం పంచుకోండి అన్న. సరే వాక్యం పంచుకుంటూ మొదలుపెట్టారు. నేనేం చేశాను, కూర్చొని ప్రభువా నీకు వందనాలు, ఇప్పుడు కార్ డ్రైవ్ చేయడానికి ఓపిక ఇచ్చావు ప్రభువా, ఇక్కడికి వచ్చి మైక్ ఆన్ చేశాను ప్రభువా, ఇక్కడికి వచ్చి ప్రార్థన నడిపిస్తున్నాను ప్రభువా, ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రార్థన చేయాలి ప్రభువా, అది నీకు థ్యాంక్స్ ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అనుకుంటా కూర్చున్నా. పాస్టర్ గారు వాక్యం చెప్పి కూర్చోగానే నేను లేచి నిలబడ్డాను. పరిశుద్ధాత్మ క్రమరింపు జరిగింది అక్కడ. ఆమేన్. ఒక్కొక్కరు ఎక్కెక్కేడ్చి ప్రార్థన చేశారు. అంత ఆత్మకురంమరింపు వచ్చినప్పుడు ఏమవుద్దంటే సేవకులకి బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది. కానీ దాన్ని బట్టి బెంబేలు పడిపోకూడదు, దాన్ని బట్టి నీరసం అయిపోకూడదు. దాన్ని బట్టి ఇంకా కొంచెం ఓపుకుందిగా, 1 గ్రామ్ ఓపుకుంది, 1 మిల్లీగ్రామ్ ఓపుకుందిగా, 1 మిల్లీగ్రామ్ ఓపుకుందిగా, థ్యాంక్స్ ప్రభు నీకు వందనాలు. మొత్తం పోలేదుగా. అది ఉన్న కొంచెం ప్రభువా నీకు వందనాలు చెప్పు. దేవుడిని ఉద్యోగపరుస్తాడు, బలమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బ్రతికించేస్తాడు నిన్ను. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నిన్ను బ్రతికించేస్తాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ దగ్గర కృతజ్ఞత చూస్తున్నాడు. ఇచ్చిన కొద్ది దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? విస్తారమైన దాని మీద నేను అధికారిగా చేస్తా అంట. నీకు ఇవ్వడం కొద్ది దానిలో, ఆ చిన్నపాటి ఆరోగ్యంలో, ఆ చిన్నపాటి ఆస్తిలో, ఆ చిన్నపాటి ఉద్యోగంలో, ఆ చిన్నపాటి చదువులో, ఆ చిన్నపాటి జీతంలో, ఆ చిన్నపాటి కుటుంబంలో, ఆ చిన్నపాటి ఇంటిలో, ఆ చిన్న గదిలో. విన్నీ పుట్టకముందు ఆశాకిరణ్ రవితేజ వాళ్ళు పుట్టినప్పుడు ఫతేహాబాద్లో ఒక ఇంట్లో అద్దెకుండేవాడు. ఇల్లు కట్టకముందు సగం సామానేమో కింద ఉండేది,
మిగిలిన సగం సంబంధానికి ఏం అటకలేవు, పెంకుటిల్లు అది, అటకలు లేవు. అందుకని ఏంటి, కొన్ని ఒక చెక్క కట్టేసి ఆ లోపల వాసాలు ఉన్నాయి, తాటి వాసాలు, ఆ వాసాలకు తాడు ఈ పక్క ఆ పక్క తాడు కట్టి అదొక అటకనమాట, అదొక అలవారు అనమాట. దాని మీద కొన్ని సామాన్లు, ఈ గోడకు కొన్ని సామాన్లు, ఆ గోడకు కొన్ని సామాన్లు. కింద ఉన్న సామాను కంటే గోడల మీద ఈ కట్టిన తాళ్ళకి ఉండే సామాను ఎక్కువ ఏలాడబడతా ఉండేది. ఆ ఇరుకు కాలు మెదపడానికి ఉండేది కాదు. మళ్ళీ పైగా వాళ్ళ అమ్మగారు అక్కడే ఉండేవారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు విజిటింగ్ వస్తూ ఉండేవారు, రోజు విజిటింగ్ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండాలా, మేము నలుగురు ఉండాలా. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు కుదిరిగా పడుకు, చిన్నపిల్లల సంగతి తెలుసుగా, బొంగరంలా తిరుగుతూనే ఉంటారు పడుకోబెట్టినా సరే, ఈ మూల చాములకి ఆ మూల నుంచి ఈ మూలకి. ఎటు తిరిగి ఎటు పడతారో అదో భయం. కాలు మెదపడానికి ఉండేది కాదు. ప్రభువా నీకు వందనాలు ఆయన, నీకు వందనాలు ఆయన, నీకు వందనాలు ఆయన. దేవుడు ఇల్లు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఇది చాలటం లేదు, ఇప్పుడు ఇది చాలటం లేదు, ఇప్పుడు ఇంకా పెద్దది కావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తే దేవుడు అధికమైన దాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే వేల మంది భోంచేసి తృప్తిపరచబడ్డారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రభు ఏం చేస్తున్నాడు? స్తోత్రం ప్రభు అంటే ఒప్పుకుంటారండి. అక్కడ లాజరు చనిపోయినాడా, 4 రోజులు అయిపోయిందా, సమాధి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రభు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభువా లాజరు చనిపోయాడు, వందనాలు ప్రభు అంటున్నాడు. వాడు పక్కన ఏడుస్తున్నారు, ఊరంతా ఏడుస్తుంది. నీకు వందనాలు ప్రభు, థ్యాంక్స్ ప్రభు అంటే ఒప్పుకుంటారా, ఊరుకుంటారా? కానీ ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే లాజరు బయటకు వచ్చాడు బ్రతికినటువంటి వాడిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్లో ఉన్న పవర్ ఏంటో తెలుసా? నీ ప్రార్థనలో ఉన్న పవర్ కంటే కూడా, నీ భక్తిలో ఉండే పవర్ కంటే కూడా, నువ్వు హృదయపూర్వకంగా గుండె లోతుల్లో నుంచి ప్రభు కృతజ్ఞత ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి నువ్వు కృతజ్ఞత తెలియజేస్తే నీ పట్ల దేవుడు అత్యధికమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. ఎందుకంటే ఆయన నీ నుంచి కృతజ్ఞత కోరుకు. అందుకని 10 మంది వచ్చారు కదా, 10 మందిలో నువ్వు ఒక్కడే వెనక్కొచ్చావు అంటే ప్రభుకి ఎంత లెక్క చూసారా? అంతమంది ప్రభు దగ్గర ప్రజలు వస్తూ ఉంటే కొంచెం కూడా సందేహించకుండా ఏమన్నాండి, ఒరే ఇందో 10 మంది వచ్చారు కదరా అంటే లెక్క పెట్టాడు లేదా ప్రభు లెక్క పెడతాడా లేదా? మరి నువ్వు ఎందుకు దాటేస్తున్నావు అంటే ప్రభు లెక్కలు రావనా? అబ్బే ప్రభు ఎప్పుడు ప్రభు చదువుకొని బైబిల్లో ఉందిగా, అది ప్రభు అబ్బాయి అంకెలు రావండి ప్రభుకి, ఆ కూడా రావుగా. మరి నేను ఏం చెప్తే నమ్మేస్తాడు ప్రభు? కాదు కాదు కాదు, నువ్వేం చెప్పినా నమ్మటానికి ఆయన దేవుడు, ఆయన మనుషుడు కాదు. ఆయన ప్రభు, ఆయన సృష్టికర్త. ఈ చదువు లోకానికి చదివించింది ఆయనే కదా, ఈ భాష ఇచ్చింది ఆయనే కదా, ఇంత స్టైల్గా మాట్లాడుతున్నాం ఆయనదే కదా, ఆరోగ్యంగా ఉండి దేశాలు తిరిగేస్తున్నాం ఆయన ఇచ్చిందే కదా. మరి కృతజ్ఞత తెలియచేయడానికి ఎందుకు వెనకాడతాం మనము? అందుకే అంటున్నాడు, కృతజ్ఞత తెలియచేయడానికి వచ్చిన వ్యక్తితో అంటున్నాడు ప్రభు, నీ విశ్వాసమే. అంటే విశ్వాసం ఎక్కడుందయ్యా అంటే కృతజ్ఞత తెలియచేయడంలో విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నారు. నీ థ్యాంక్స్ గివింగ్లో ప్రభు విశ్వాసం, నీకున్న విశ్వాసాన్ని చూస్తున్నారు. అంటే నువ్వు ఏ రకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నావు, నువ్వే రకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నావు. కొంతమంది ఉంటారు చేసిన దానికి విలువ కట్టి షేక్ హ్యాండ్, చాలా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, వందనాలమ్మా, చాలా గట్టిగా పట్టుకొని చెబుతారు. కొంతమంది ఉంటారు చాలా బెనిఫిట్ పొందుకుంటారు, థ్యాంక్స్ చెయ్యి కూడా సరిగ్గా ఆడనివ్వరు, చెయ్యి కూడా సరిగ్గా టచ్ అవ్వనివ్వరు. ఒక్కోసారి అసలు ఓకే థ్యాంక్స్, ఎలా సరే టైం అయిపోయింది. ప్రభు నిన్ను, నీ విశ్వాసాన్ని లెక్క కడుతున్నాడు. ఆయన లెక్కలు వచ్చు ఆయనకి, అంకెలు తెలుసు ఆయనకి. అంత రష్లో కూడా 10 మంది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఆ రోజు వాళ్ళు కాదు, అంతకు ముందు ఎప్పుడో వచ్చారు. అన్ని రోజుల పాటు ప్రభు గుర్తుపెట్టుకొని ఆ 10 మంది ఏరి 9 మంది ఏరి అడుగుతున్నాడంటే ప్రభు ఎంత ఖచ్చితంగా ఉంటారో నీ దగ్గర కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు ప్రభు. నీ దగ్గర చాలా అల్పమైన స్థితి, కొద్ది స్థితి ఉండొచ్చును, కానీ ఈ నెలలో నీవు పొందుకున్న ప్రతి స్థితిని బట్టి, దేవుడు ఇంకా నీ దగ్గర మిగిల్చిన స్థితిని బట్టి, దేవునికి అనుకూలించిన ప్రతి పరిస్థితిని బట్టి బిగ్గరగా బహు గొప్ప శబ్దముతో
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ముందు నీ హృదయాన్ని సాగిలపరిచి ఆయన స్తుతించు, ఘనపరచు, థ్యాంక్స్ చెప్పు. దేవుడిని ఉన్నతంగా చేయబోతున్నాడు. లేనివి కూడా నీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ కొంచెములు నువ్వు నమ్మకంగా కనిపించావు దేవునికి. ఆ కొంచెంలో కృతజ్ఞత తెలియజేసావు. దీనికి కూడా చెప్తాం ఏంటంటే, దీనికి కూడా చెప్తాము. ఎస్, దానికి కూడా చెప్పాలి. అది ప్రభు కోరుకుంటున్నారు. దాన్ని బట్టి ప్రభుని హెచ్చించబోతా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు దేవుని చిత్తం మీద మరొకసారి జ్ఞాపకం, సమయం దాటిపోతుంది కానీ కొద్దిసేపు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉన్న శక్తి ఏమిటో, దానివల్ల ఎన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయో. 12 సంవత్సరముల పసిబిడ్డ చనిపోయినప్పుడు ప్రభు దగ్గరికి కబురు వచ్చి వెళతా ఉంటే, దానికంటే ముందుగా ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యొద్దకు వెళ్ళాలి ప్రభు. ఈ లోపల 12 సంవత్సరాల బిడ్డ చనిపోయిందని కబురు వచ్చినప్పటికి వెళ్ళి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 12 సంవత్సరాల బిడ్డ తిరిగి లేచి కూర్చున్నది. కృతజ్ఞత. చనిపోతే కృతజ్ఞత ఏంటండి? ఎస్, చనిపోయినందుకు కూడా కృతజ్ఞత తెలియజేయాలి. ఏడవటం కాదు, విచారించడం కాదు. ఏంటంటే ₹1,00,000 జీతం అయ్యారు, అక్కడ ఈఎంఐ కట్టారు, ఇదే కట్టారు, ఇంకా ఈఎంఐలు మిగిలి ఉన్నాయి అయ్యారు. కొన్ని తీర్చావుగా, వాటిని బట్టి కృతజ్ఞత ఉందా నీకు? చెప్పు. నువ్వు కొన్ని కట్టగలిగావు నీ జీతంలో నుంచి, నీ సంపాదన నుంచి, మిగిలినవి ఉన్నాయి, ఓకే, కట్టగలిగావుగా. ప్రభువా, నువ్వు ఇచ్చిన జీతం నుంచి కట్టగలిగిన ప్రభువా నీకు వందనాలు. ఇంకా ఈ మిగిల్చావు ప్రభువా నీకు వందనాలు. ఈ అప్పు ఇంకా ఈఎంఐలు ఇంకా మిగిల్చావు ప్రభువా నీకు స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్స్ చెప్పు దేవునికి. క్లియర్ చేసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి కళ్ళు మూసుకుందాం. అవకాశం ఉన్నవారు మోకరించండి. నీ హృదయపు లోతులో నుంచి, ఎందుకంటే చాలా విషయాలు నేను మాట్లాడాను కానీ సమయం దాటిపోయింది. కొంచెంసేపు ప్రార్థన